ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి గురువారం బైబిల్ క్లాస్ ద్వారా మరొకసారి తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తుతించి మహింపరిచే గొప్ప అవకాశాన్ని, మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించారు కనుక మరి మనందరం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మనం విని అంగీకరించవలసిన వారిని కనుక ప్రార్థన చేసుకుని మనం గ్రంథం నుండి కొన్ని మాటలను మనం నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. తండ్రి, గడిచిన కాలం అంతా మీ కృపలు భద్రపరిచి సజీవుల గురించి ఈ రాత్రి మరొకసారి మీ సన్నిధిలో మీ వాక్యాన్ని అవకాశాన్ని మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం. నిత్యము మీ మాటలు వినే స్వభావాలు మాకు ఇవ్వండి. మీ మాటను ఎదిరించడం, మీ భక్తిని ఎరిగి తండ్రి మీ సన్నిధికి దూరంగా మేము ప్రవర్తించే లక్షణాలు మాకు దూరపరచండి. ఎప్పుడూ మీ వాక్యము ద్వారా ఆసక్తిని, భక్తిని, మీ ఎడల భయమును, మరి శ్రద్ధ, మరి తండ్రి భక్తులను మేము ఏర్పరచుకునే భాగ్యాలు మాకు ఇవ్వండి. మాలో ఉన్న నిర్లక్ష్యత మీ వాక్యము ద్వారా వదులుకునే భాగ్యాలు, మాలో ఉన్న గర్వం, అహంకారం, కోపం, ద్వేషం సమస్తంలో మీ వాక్యము ద్వారా తండ్రి మేము సవరించుకునే భాగ్యం మాకు దయచేయండి. తండ్రి, మీ ఎదుట పరిపూర్ణమైన హృదయంతో మిమ్మల్ని సేవించగలిగిన ధన్యత మాకు ఇవ్వండి. కూడి వచ్చిన మరి మీ కుమారులు కుమార్తెలైన ప్రతి ఒక్కరిని దీవించండి. విని చెవులను గ్రహించే హృదయాలు ఇవ్వండి. మీ వాక్యాన్ని మేము చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు అందించి ఈ గ్రంథము నుండి విలువైన సంగతులు మేము బోధించగలిగిన సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఆయా ప్రాంతాల్లో ఉండి మైక్ శబ్దం ద్వారా, ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారందరూ సత్యాన్ని గ్రహించి మరి తండ్రి అసత్యమును అబద్ధమును గుర్తించి తండ్రి మరి వాక్య ప్రకారంగా మరి సంఘంలో మేము ఆరాధించాలి, వాక్యానుసారంగా జీవించాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి. సత్యాన్ని ఎరిగిన వారైతే మరి ఎక్కువగా అధికంగా బలపరచబడుతూ మీ చిత్తాన్ని మరి ఎరిగి మరి ఎక్కువగా మిమ్మల్ని కనపరుచుకునే స్థితులు దయచేయండి. మరి బలహీనతలు, మరి అలాగే తండ్రి అపవాది యొక్క ఆలోచనలను, తలంపులను, మరి తండ్రి గలిబిలను మరి దానికి చేరకుండా మీ కృపతో నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. ఎన్నో మాటలు గ్రంథంలో మనకి కనపడతాయి. ప్రతి మాట మనల్ని ఆత్మీయంగా బలపరిచేది, ప్రతి మాట కూడా మనల్ని భక్తిలో స్థిరపరిచేది. మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము విశ్వాసములోను, సమాధానములోను, ప్రేమలోను స్థిరపడాలని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇవాళ క్రీస్తుని, సంఘాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే సమాధానంగా ఉండాలి, సమాధానంలో స్థిరపడాలి, విశ్వాసంలో ఎదగాలి, అలాగే ప్రేమలో మాదిరిగా ఉండాలనేదే వాక్యం ఇవాళ మనకి తెలియపరుస్తుంది. మరి మంగళవారం మనం ఒక అంశాన్ని మాట్లాడుకోవడం అనేది జరిగింది. సంపూర్ణత అనే పాఠంలో చాలా విషయాలని మనం పరిశీలన చేశాం. దేవుడు సృజించిన ప్రతీది కూడా సంపూర్ణంగా ఉందని, సముద్రము కానీ, భూమి కానీ, ఆకాశము కానీ సర్వము సమృద్ధిగా దేవుడు ఈ భూమిపై ఏర్పరచడని మనం నేర్చుకున్నాం. అలాగే జకరియా కూడా తన తరంలో సంపూర్ణంగా సేవ చేశాడు. యేసుక్రీస్తు కూడా దేవుని రాజ్యాన్ని సంపూర్ణంగా ఈ భూమి మీద ప్రకటించాడని ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆ పాఠాన్నే కంటిన్యూ చేస్తూ కొన్ని విషయాలను ఈరోజు మనం నేర్చుకుని ఈ అంశాన్ని పూర్తి చేసుకోవడానికి మనం ప్రయత్నించాం.
ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనం వెళదాం. ఏ వచనంతో మనం ముగించడం అనేది జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఒకసారి 18 వచనాన్ని చదువుతాం. 15, 18 కలిసి ఉంటాయి. మీరు అనగా మనకు అర్థమైపోతుంది. పత్రికల్లో మీరు, మనము అనగానే సంఘాన్ని పరిశుద్ధులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. మీరు అంతరంగ పురుషుని యందు అంటే ఆత్మను గురించి చెప్తున్నాడు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంటే శారీరకంగా కాదు, అంతరంగం కూడా ఎలా ఉండాలంటే మనం శక్తి కలిగి ఉండాలి. అంతరంగ పురుషుడు నూతన పరచబడాలని వాక్యం చెప్తుంది. అంతరంగ పురుషుడు ఎవరంటే బాప్తిస్మలో జన్మించినవాడు. క్రీస్తు మూలముగా బాప్తిస్మలో జన్మించిన పరిశుద్ధుడి గురించి చెప్తున్నాడు. అంతరంగము, ఆంతర్య పురుషుడు ఏమవ్వాలట చూడండి. అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంటే ఇప్పుడు అంతరంగ పురుషుని బలపరిచేదేది ఆత్మ. పరిశుద్ధాత్ముడే అంతరంగ పురుషుని ఏం చేయగలడు? బలపరచగలడు. బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా, అంటే ఇప్పుడు క్రీస్తు మనలో ఎలా నివసిస్తాడట? విశ్వాసము ద్వారా. విశ్వాసం లేకుండా క్రీస్తు మన యందు నివసించే అవకాశం లేదు. క్రీస్తు నందు మనముండే అవకాశం లేదు. ఇప్పుడు విశ్వాసము కొనసాగాలి. విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో నివసించాలి అంటే అది వాక్యము ద్వారానే సాక్ష్యం. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున. ఆ మాటలో చూడండి, ఒక్కొక్క పదం అద్భుతమైనది. మనం ఇప్పుడు చదువుతున్న ఈ వచనంలో ఒక్కొక్క ఆ విషయాన్ని ఒక పాఠంగా మనం చెప్పవచ్చు. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు, ఎవరు? క్రీస్తు. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని. వేటిని? విశ్వాసము. ఎందుకంటే విశ్వాసమును మనకి అత్యధికంగా ఆయన దయచేయకపోతే క్రీస్తు నివసించే అవకాశం లేదు. అలాగే పరిశుద్ధాత్మలో మనం బలపరచబడే అవకాశం లేదు. చూడండి, మీరు దేవుని సంపూర్ణత యందు ఏమవ్వాలట? పూర్ణులు అవ్వాలట. దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అవ్వాలి. దేవునికి ఏముంది ఇప్పుడు? దీన్ని బట్టి మనం మొన్నవారం చదువుకున్నాం. దేవుడు సృజించిన ప్రతి దాంట్లో ఏముంది? సంపూర్ణత ఉంది. దేవుడు సృజించిన ప్రతి దాంట్లో సంపూర్ణత ఉంది. ఆయన రాజ్యంలో సంపూర్ణత ఉంది. దేవునిలో కూడా ఏముందట? మీరు దేవుని సంపూర్ణత యందు, అంటే ఇప్పుడు సంపూర్ణత కలిగిన వాడు దేవుడు. సంపూర్ణత యందు పూర్ణులు అవ్వాలంటే మనం కూడా ఏమవ్వాలి? దేవుల్లో సంపూర్ణం అవ్వాలి. ఆయనకున్న సంపూర్ణతలో మనం పూర్ణం అవ్వాలి. మన విశ్వాసం సంపూర్ణం అవ్వాలి. పూర్ణములున్నట్లు ప్రేమయందు, అంటే ఇప్పుడు దేవునిలో మనం ఏమవ్వాలి? పూర్ణం అవ్వాలంటే, ఆయన సంపూర్ణతలో పూర్తి కావాలని అంటే మనం దేని యందు ఎత్తుకుపడాలట? ప్రేమయందు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, అవునా కదా? దేవుడు ప్రేమ స్వరూపి, క్రీస్తు ప్రేమ స్వరూపి. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాడు దేవుని ఎరిగిన వాడు కూడా ఎలా ఉండాలట? ప్రేమలో పూర్ణ అవ్వాలి, స్థిరపడాలి. నీకు అర్థమవుతుందా? చూడండి, ప్రేమ యందు వేరు పారాలట. అంటే దాని అర్థం ఏంటి అమ్మా? అంటే ఒక నీరు ఎలా ప్రవహిస్తుందో మనం కూడా ఏమవ్వాలంటే ప్రేమలో ఏరు పారాలట. అంటే ప్రేమ అంత సమృద్ధిగా మనలో ప్రవేశించాలి, అంత సమృద్ధికరమైన ప్రేమను చూపించాలి అంటూ స్థిరపడాలంట. మరలా
సమస్త పరిశుద్ధులతో కూడా దేని వెడల్పు ప్రేమకున్న ఆ కొలతలు తెలుసుకోవాలట. ఎవరో పరిశుద్ధుల్లో చేర్చబడిన వారు. ఓకేనా? అక్కడ చూడండి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది, సమస్త పరిశుద్ధులు ఏం చేశారు? ఆ ప్రేమకున్న లోతు ఎత్తు వెడల్పు పొడుగు అంతా పరిశీలించారు, సంపూర్తి చేసుకున్నారు. కాబట్టి సమస్త పరిశుద్ధులతో మనం కూడా సంపూర్ణం అవ్వాలి. సంపూర్ణం అవ్వాలి, దానికి విశ్వాసం జోడు చేసుకో. ఎందుకంటే క్రీస్తు ఎవరు? చదువు సంపూర్ణుడు. ఇప్పుడు క్రీస్తులో మనం సంపూర్ణం అవ్వాలంటే విశ్వాసానికి కర్త క్రీస్తు కాబట్టి విశ్వాసమును మనం ఏం చేయాలట? పెంపారు చేసుకోవాలి. ఓకేనా? ఒక మాట మనం చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఒక మాట మనం చదువుతాం. 29వ వచనాన్ని మనం చదువుతాం. పౌలు మాట్లాడుతున్న మాటలు. నేను మీ వద్దకు వచ్చినప్పుడు. అమ్మా, మీ వద్దకు అనగానే అర్థమవుతుంది, మీరు అంటే ఎవరక్కడ? సంఘంలో ఉన్న పరిశుద్ధులు. పౌలట సంఘంలో ఉన్న పరిశుద్ధులను దర్శించిన వారి గురించి చెప్తున్నాడు. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం ఎలా ఉండాలట? సంపూర్ణంగా పొందాలట పరిశుద్ధుడు. ఓకేనా? క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వచ్చునని ఆయన ఎరిగే ఉన్నాడు. కానీ ఆ సంపూర్ణతలో పూర్ణ అవ్వాలంటే అక్కడ చెప్పాడు, క్రీస్తు యొక్క ఆశీర్వాదం అన్నాక పుట్టంకించాడు. ఈ వచ్చిన చాలా సార్లు మీకు వివరించాడు. అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడుంది? అంటే ఇప్పుడు ఆశీర్వాదంలో కూడా ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. ఓకేనా? ఆశీర్వాదములు సంపూర్ణం చేసేది ఏది తెలుసా? సువార్త ఒకటే. అది పౌలు అంటాడు, సంఘానికి వస్తే నేను సువార్త ఆశీర్వాదముతో సంపూర్ణముతో వస్తునని నేను ఎరుగుదును అని అన్నాడు. అంటే సంఘం ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు ఆశీర్వదించబడాలంటే ఏమా, సంఘము ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? సువార్తకు చోటు ఇవ్వాలి, సమృద్ధిగా బోధించడానికి అవకాశం ఇవ్వాలి. ఏది? సంఘం. ఎప్పుడైతే వాక్యం సమృద్ధిగా ప్రకటించడానికి సమయం ఇచ్చిందో ఆ సంఘం పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. అంతేకాదు ఆశీర్వదించబడే అవకాశం ఉంది. అంటే ఆశీర్వాదం ఎక్కడుంది? సువార్తలో. ఇప్పుడు ఆశీర్వాదం ఎలా పొందాలంటే సంఘం సంపూర్ణముగా. అందుకనే సువార్త యొక్క ఆశీర్వాదముతో మీ వద్దకు వద్దునని నేను ఎరుగుదును అని పౌలు మాట్లాడుతున్నాడు. ఒక మాట కొలసీ పత్రికలో చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆ మాటలు చూడండి. 28వ వచనాన్ని చదువుతాం. ఎవరంట? ప్రతి మనుషుని క్రీస్తునందు. అంటే ఇప్పుడు సంపూర్ణులు ఎక్కడ అవ్వాలి? క్రీస్తులు అవ్వాలి. అందుకనే క్రీస్తు ఎప్పుడు నివసిస్తాడని చెప్పాడు పౌలు దాకా ఎఫెసీ సంఘంతో? విశ్వాసము ద్వారా. అర్థమవుతుందా? విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములో నివసింపనీయుడి. క్రీస్తును విశ్వాసము ద్వారా మీ హృదయములలో నివసింపనీయుడి. అంటే ఇప్పుడు క్రీస్తు నివసించాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారా క్రీస్తులో ఎవరైతే నివసిస్తున్నారో వారు క్రీస్తునందు ఏమవ్వాలట? సంపూర్ణులు కావాలి. అందుకని చెప్తున్నాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఎవరో సువార్థికుడు. ఏమా,
వాక్యము బోధించి క్రీస్తులో ప్రతి విశ్వాసి ఎలా ఉండాలని తెలుసా? సంపూర్ణుడు కావాలి. ఆ క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట అంటే ఇప్పుడు క్రీస్తు ఎదుట తీర్పులు ఎలా నిలబడాలి? సంపూర్ణుడుగా నిలబడాలి. సంపూర్ణుడుగా నిలబడాలి. ఇప్పుడు సంపూర్ణుడు ఎప్పుడవుతాడు? విశ్వాసం కలిగి సువార్తకి అవకాశం ఇచ్చినప్పుడు, సువార్త ఆశీర్వాదంలో ఎదిగినప్పుడు సంపూర్ణుడయ్యే అవకాశం ఉంటుంది. అంటే క్రీస్తులో లేకుండా ఏమి కాడు? సంపూర్ణుడు ఏ విశ్వాసి కాడు. అందుకనే ఆయన ఎదుట నిలువ పెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి దేనితో సువార్త ద్వారా ప్రతి పరిశుద్ధునికి ఏం చేస్తున్నారంటే తెలుసా? బుద్ధి చెప్తున్నారు. ఎందుకని? క్రీస్తుకు తగినట్టుగా ఉండాలి, క్రీస్తులో బలపడాలని, సంపూర్ణుడు కావాలని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు. ఏది బోధించడం? వాక్యాన్ని, సువార్త వాక్యాన్ని బోధిస్తున్నారట. మన మంగళవారం మనం చదువుకున్నాం. క్రీస్తు ఏ సువార్తను ప్రకటించాడు? రాజ్య సువార్త. దేవుని రాజ్య సువార్తను ప్రకటించి ఏం చేశాడని చెప్పాడైనా? యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మరొకసారి మనం చదువుతాం. 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన అంటే క్రీస్తు కూడా తండ్రి ఏమిచ్చాడు? పని ఇచ్చాడు. క్రీస్తు ద్వారా పిలవబడిన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు పని చేస్తున్నారు. క్రీస్తు ద్వారా ఎవరైతే పిలవబడ్డారో వారందరూ కూడా ఏం చేయాలి? పని చేయాలి. ఎవరు పని చేయాలి? క్రీస్తు పని చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణముగా ఆ పనిని చెయ్యవలసిన అవసరత ప్రతి ఒక్కరికే ఉంది. అందుకనే ఒక మాట పౌలు తిమోతితో చెప్తాడు, చూడండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం. తీసారు? 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాం. తిమోతితో పౌలు చెప్తున్న మాటలు. నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి. ఎందుకంటే బోధనలు తొలగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అప్పటికే వాక్యానికి వ్యతిరేకమైన బోధ బయలుదేరుతుంది. క్రీస్తు వేషం వేసుకునే బోధకులు అబద్ధాలు బోధించే పరిస్థితులు ఆడున్నాయి. అందుకనే తిమోతికి పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, నీ బోధను గూర్చి, నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. వీటిలో నిలకడగా ఉండు. నువ్వు వేటిలోనంటే 13, 14 వచ్చినోడు చెప్పాడు ఒక స్వార్థకుడు ఎలా ఉండాలి. చూడండి, 11 నుంచి చదువుతాం. నీ యవ్వనమును బట్టి ఎవడును జాగ్రత్త. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు, మంచి వయసులో దేవుని పనిలో నిలబడ్డావు కాబట్టి ఎవడు కూడా నేను చేయకూడదు. ఎందుకంటే తృణీకరింపబడడానికి కూడా నీ వయసు అటువంటిది. కాబట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయకము గాని, అది ఇప్పుడు చెప్తున్నాడు, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఒక యవ్వన బిడ్డ సంఘంలో ఎలా ఉండాలంటే తెలుసా? మాదిరిగా ఉండాలంట. సంఘములో వాక్యములు ఎదుగుతున్న పరిశుద్ధుల మధ్యన ఒక యవ్వన బిడ్డ మాదిరిగా ఉండాలి. దేవుని పనిలో, విశ్వాసములో
మాదిరిగా ఉండాలి. ఇది పౌలు తిమోతితో చెప్తున్న మాట. ఎందుకంటే అప్పటికే యవ్వనులు ఎందరో లోకానికి ప్రేరేపింపబడ్డారు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, నీ బలమంతా దేవుని సువార్తకు కూర్చిపెట్టాలి. నువ్వు మంచి వయసులో దేవుడి పనులు నిలబడ్డావు కాబట్టి నిన్ను ఎవరైనా తృణీకరించే వారు ఉంటారు. జాగ్రత్త. ఆఖరికి నువ్వు బోధించి నువ్వు జాగ్రత్త పడాలి. నీ బోధన విన్నవారిని కూడా నువ్వేం చేయాలి? జాగ్రత్తగా విశ్వాసంలో కాపాడు. అందుకనే అక్కడ చెప్తున్నాడు, మాటలో మాదిరి ఉండాలట, ప్రవర్తనలో మాదిరి ఉండాలి, ప్రేమలో మాదిరి ఉండాలి, విశ్వాసములో మాదిరి ఉండాలి, పవిత్రతలో కూడా మాదిరి ఉండాలి. మన బాప్తిస్మం ద్వారా పాప క్షమాపణ పొంది పవిత్రపరచబడ్డాం. కాబట్టి పవిత్రతలో మనం ఎలా ఉండాలి తెలుసా? మాదిరిగా ఉండాలి. అందుకనే మనం ఎప్పుడు కూడా ఏ పొరపాటులో కూడా లోకానికి దొరకకుండా ఉండకూడదు. ఎక్కడ దొరకకుండా ఉండాలి ఏంటంటే ఇదిగో సంఘంలో మాదిరి నేర్చుకోవాలి. మన ప్రవర్తనను కాపాడుకుంటూ ఉండాలి, మన మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో. అందుకని చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండు, నేను వచ్చే వరకు చదువుటయ్యాను. ఇప్పుడు జాగ్రత్త ఎలా పడాలో చెప్తున్నాడు చూడండి. నువ్వు ముందు వాక్యాన్ని చదవాలి. నేను వచ్చే వరకు, ఎందుకంటే చెరసాలలో ఉన్నాడు పౌలు, నేను వచ్చే వరకు చదువుటయ్యాను, సంఘంలో ఉన్న పరిశుద్ధులను హెచ్చరించుటయ్యాను, బోధించుటయ్యాను. ఎంత జాగ్రత్త ఉండాలంట. బోధ విధానాన్ని ఎరిగిన పౌలు చెప్తున్నాడు, తిమోతి జాగ్రత్తగా ఉండు. నువ్వు చదవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. నువ్వు చదివి అర్థమైన దాంట్లో హెచ్చరించుటలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే బోధించుటలోను ఎలా ఉండకూడదు? నిర్లక్ష్యంగా ఉండకూడదు. జాగ్రత్త. పెద్దలు హస్త నిక్షేపణము అంటే చేతులేసి ఆశీర్వదించడం. మనం కూడా పిల్లల్ని ఏమంటాం? గడ్డేషన్ అని చేతులు పెడతాం. పెద్దవారు అంటారు ఓర్దెళ్ళాలి, ఆశీర్వదించబడాలని చేతులు వేస్తారు. అది పెద్దలు తిమోతిని ఏం చేశారంట? హస్త నిక్షేపణము చేయగట ఆశీర్వదించగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి, చూడండి, ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను ఆలక్ష్యం చేయకు. నువ్వు నిర్లక్ష్యం ఉంటే నీకున్న వరం ఏమైపోతే? నిర్లక్ష్యం అయిపోతే. మనకి ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేశాడంటే తెలుసు? వరములను ఇచ్చాడు. ఎవరికి ఏ వరం ఇచ్చాడో ఆ వరములను ఏం చేసుకోవాలి తెలుసా? కాపాడుకోవాలి. పౌలు అన్నాడు అపొస్తలుల కార్యములో, అసలు పరిశుద్ధాత్ముడు ఎవరంట? మనకే వరం. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి అని అంటే కంపల్సరీ మనం ఏం చేయాలి? మనకిచ్చిన వరాలను ఆలక్ష్యం చేయకూడదు. ఆలక్ష్యము చేయకము. చూడండి, ఎవరు అభివృద్ధి అంట? తిమోతి యొక్క అభివృద్ధి. నీ అభివృద్ధి అందరికీ అంటే ఇప్పుడు మనం కూడా సంఘంలో అభివృద్ధి చెందాలే లేదా? అర్థమవుతుందా? సంఘంలో ఉన్న మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు అభివృద్ధి చెందితే అందరికి ఏం అవ్వాలంట? కనబడాలి. ఎలా అభివృద్ధి చెందామో, ఈ ఏ విషయంలో విస్తరించామో సంఘానికి తేటతనం అవ్వాలి. అప్పుడు సంఘంలో సాక్ష్యం, సమాజంలో సాక్ష్యం పొందే అవకాశం ఉంటుంది. మనం కనబడాలి, తేటతలంగా కనబడాలి. అందుకని నీ అభివృద్ధి సంఘానికి కనబడాలి. అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించు. మాట అర్థం ఏంటి? మనసుతో అంగీకరించు, మనసులో స్వీకరించు అని చెప్తాడు. వీటిని చదువుటయందును, హెచ్చరించుటయందును, అలాగే బోధించుటయందును జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. మళ్ళీ నీ వరమును గురించి అలక్ష్యం చేయక అన్నాడు. పైన ఏమన్నాడు? మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, ప్రేమలోను విశ్వాసులకు ఎలా ఉండాలి? అది ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి? మనస్కరించాలి, మనసును అంగీకరించి నడవాలి, కొనసాగాలని తిమోతితో పౌలు చెప్తున్నాడు. చూడండి, అందరికి తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించు. నమస్కరించు కాదు, మనస్కరించడం అంటే అర్థం ఏంటి? మనసుతో స్వీకరించడం.
అంటే మనసులోనే ఏమవ్వాలి, వీడి దగ్గర సరెండర్ అవ్వాలి. వీటి అంది అది ఇవన్నీ మనలో ఫలించాలని అంటే వీటి కొరకు ఏం చేయాలని తెలుసా? ఏం చేయాలి? సాధనం అంటే ఏంటి? ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. అంటే అనుసరిస్తూ వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతుంటే ఇవన్నీ మనకి ఏమవుతాయంట? సాధనం అవుతాయి. అంటే ఒక్కొక్కటి మన అవయవాల్లో విశ్వాసంలో స్థిరపరచబడిపోవాలి. అందుకని వీటినన్నిటిని సాధకము చేసుకో తిమోతి అని చెప్తూ ఇప్పుడు చెప్తున్నాడు 16వ వచనంలో. నిన్ను గుర్చి, నీ బోధను గుర్చి జాగ్రత్త అంటే ఎలాగా? వీటన్నిటిని కలుగుండి జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడడం అంటే అది. అవన్నీ కలిగి లేకపోతే నీకు జాగ్రత్త దేంట్లో? భక్తిలో, విశ్వాసములో నీకు జాగ్రత్త లేదు. ఇవాళ భక్తులు మనకెంత జాగ్రత్త ఉంది? ఇవాళ క్రీస్తు సంఘములో ఉండి సత్యవాక్యాన్ని వింటూ ప్రతిరోజు వాక్యములు ఎదుగుతున్న మనకి ఎంత జాగ్రత్త ఉంది? ఇవాళ మన భక్తి మీద, సువార్త మీద, సంఘం మీద మనకెంత బాధ్యత ఉంది? అది చెప్తున్నాడు ఇవాళ. నిన్ను గురించి, నీ బోధను గురించి జాగ్రత్త కలిగి ఉండు. ఎందుకంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు వీటిలో నుంచి తొలగిపోకూడదు, బోధలో నుంచి తొలగిపోకూడదు. వీటిలో నిలకడగా ఉండు. నిలబడాలి. ముందు నిలబడితేనే కనబడతాం. అవునా? నిలకడగా ఉండుము. ఎలాగూ పైనుంచి చదువుకొచ్చని చూసారు 11వ వచనం నుంచి. ఎలాగూ చేసి నిన్నును నీ బోధను వినువారిని, అది ముందు బోధించే వాళ్ళు రక్షణను కాపాడుకోవాలి. అప్పుడు వినేవారిని కూడా ఏం చేయొచ్చట? బోధ ద్వారా కాపాడొచ్చు. అందుకనే మనం ఏం బోధిస్తున్నామో జాగ్రత్తగా వినాలి. మనం ఏం వినుచున్నామో మనను గురించి, బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవచ్చు? కాపాడుకోవచ్చు. అలా ఎప్పుడైతే మన వాక్యము ద్వారా సాధకము చేసి విశ్వాసంలో స్థిరపడతామో, ఇప్పుడు పౌలు కొలసీలో ఉన్న సంఘంతో చెప్తున్నాడు. 1:28 చూడండి. 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, పౌలు తిమోతిని చేయగలుగుతున్నాడా లేదా? ప్రతి పరిశుద్ధుని సంపూర్ణునిగా చేయడానికే అపోస్తలులు త్యాగాలు చేశారు, శ్రమలు పడ్డారు. అసలు మనము సంపూర్ణం అవ్వాలనే మనందరి కొరకు క్రీస్తు శ్రమలు అనుభవించాడు. ఈ లోకానికి వచ్చి దేహములో ప్రవేశించి శరీర రీతిగా మనుషుడిగా బ్రతికాడు. దేవుడు అయ్యుండి, దేవునిగా కలిగి ఉండి ఆయన. కారణం ఏంటి తెలుసా? మనము సంపూర్ణం అవ్వాలి. దేంట్లో? పరిశుద్ధతలో, విశ్వాసములో, పవిత్రతలో మనం ఏమవ్వాలి? పూర్ణం అవ్వాలి. దేవుడు ఎవరని చెప్పాడు ఎఫెసీ పత్రికలో? సంపూర్ణుడు. ఆయన సంపూర్ణత ఏందో మనం ఏమవ్వాలి? పూర్ణం అవ్వాలి. మనం కూడా సంపూర్ణం అవ్వడానికి మన విశ్వాసంలో సాధకాన్ని చేయాలి. అందుకనే చెప్తున్నాడు ఏమని? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలెనని సమస్త విషయములైన విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఏం చెప్తున్నారంట? ఇప్పుడు తిమోతికి చెప్పాడా లేదా? ఎలాంటి బుద్ధి చెప్పాడు? ఎలా జాగ్రత్త పడాలో, ఎలా కాపాడుకోవాలో ఆ బోధన ప్రవర్తనను గురించి సంఘములు పరిశుద్ధుడికి ఉండవలసిన పట్టుదలను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎవరిని? క్రీస్తుని ఏం చేస్తున్నారంట? ప్రకటిస్తాను. ఎందుకు తెలుసా? అసలే ఆ సంపూర్ణత క్రీస్తులోనే ఉంది. ఒకసారి 18వ వచనాన్ని చదువుతాం. 18వ ఒకసారి 19వ ఆయన యందు సర్వ సంపూర్ణత. అంటే ఇప్పుడు సర్వ సంపూర్ణత ఎవరి యందు నివసించాలనుకున్నాడంట? తండ్రి క్రీస్తునందు. ఆయన యందు సర్వ సంపూర్ణత
నివసింపవలెననియు ఆయనను శిలువ రక్తము చేత సంధి చేశాడంటే ఎవరు? సంధి చేయడం అంటే సంధి చేయడం అంటే ఇరువురిని సమాధాన పరచడం. అటు దేవుణ్ణి ఇటు పాపుల్ని క్రీస్తు ఏం చేశాడు తెలుసా? సంధి చేశాడు. అంటే ఏంటి? మధ్యవర్తిగా ఉండి ఇరువురికి సమాధానాన్ని ఏర్పరచాడట. ఎవరో? యేసుక్రీస్తు దేవుడు. అందుకే చెప్తున్నాడు శిలువ రక్తము చేత సంధి చేసి, అంటే ఆయన ఆఖరికి ప్రతి మనుషుని దేవునితో సమాధాన పరచడం కొరకు ప్రాణాలు అర్పించవలసి వచ్చిందట. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, చూడండి, సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా, ఎవరి ద్వారా? సంధి చేసిన క్రీస్తు ద్వారా, ఆయన ద్వారా తనతో, అంటే తండ్రితో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. మా తండ్రి యొక్క అభిష్టం అంటే అర్థం ఏంటి? ఆయన హృదయ నిశ్చయత అన్నమాట. ఎవరి ద్వారా సమాధాన పరచుకోవాలని? భూలోకములో గాని అటు పరలోకములో గాని ప్రతి మనుషుడు క్రీస్తు ద్వారా సమాధాన పరచబడాలంటే ఆయన మధ్యవర్తిగా ఉండాలి. అందుకనే ఆయన ద్వారా ప్రతి మనుషుడిని ఏం చేస్తున్నాడు అన్నాడు పౌలు? సంపూర్ణునిగా చేసి. ఎలాగా? వాక్యము ద్వారా. అందుకని ఇప్పుడు ఆయన సంధి చేయడం కొరకు, సమాధాన పరచడం కొరకు, సంపూర్ణ చేయడం కొరకు ఏం చేయవలసి వచ్చిందట? శిలువలో రక్తం కార్చవలసి వస్తుంది. ఆయన రక్తము కారిస్తేనే గాని ఏ మనిషి క్రీస్తులో సంపూర్ణుడయ్యే అవకాశం లేదు. అందుకని ఆయన యందు సర్వ సంపూర్ణత ఏం చేయాలనుకున్నాడట? నివసించాలనుకున్నాడట. ఎవరి యందు? క్రీస్తునందు సర్వ సంపూర్ణత నివసించాలనుకున్నాడట. ఇప్పుడు నివసిస్తుందా లేదా? ఏమా, సర్వ సంపూర్ణత క్రీస్తు యందు నివసిస్తుందా లేదా? నివసిస్తుంది. చూడండి ఆ మాటలో రెండో అధ్యాయం 9వ ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు సర్వ పరిపూర్ణత ఎవరి యందు నివసిస్తుందట? అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు ఉన్న సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసిస్తుంది. అంటే అర్థం ఏంటి? సంఘములో ఉంది. ఏది? సర్వ పరిపూర్ణత, సర్వ సంపూర్ణత. మరి క్రీస్తు సంపూర్ణుడు అయితే క్రీస్తు శరీరం ఏమవ్వాలి? చెప్పాలి, సంపూర్ణం అవ్వాలి. అందుకనే ఇప్పుడు ప్రతి పరిశుద్ధిని సంపూర్ణంగా చేయాలని అపోస్తలులు పడిన పాటలవి, సువార్త కొరకు వారు పడిన శ్రమలవే. 10వ మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఎక్కడుంటే? శరీరములో ఉంటే. అర్థమైందా? శరీరంలో ఏముంది? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉంది. క్రీస్తు పరిపూర్ణుడు. ఇప్పుడు ఆ పరిపూర్ణతో మనం సంపూర్ణం అవ్వాలి. అందుకని ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై. మీరు ఆయన యందు అంటే ఎక్కడ? సంపూర్ణత ఎక్కడ ఉన్నదన్నాడు? శరీరములో. ఎక్కడ ఉన్నదన్నాడు? శరీరములో. శరీరములో సంపూర్ణత ఉన్నది కాబట్టి, శరీరంలో సంపూర్ణత ఉన్నది కాబట్టి ఇప్పుడు శరీరములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. అందుకని అక్కడ ఏం చేశాడు చూడండి, ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడట? శిరస్సుగా ఉంటేనే గాని శరీరానికి సంపూర్ణత రాదు. ఎంత గొప్పడైనా సరే ఇప్పుడు శరీరంలో ఉంటేనే క్రీస్తునందు ఏమవ్వగలడు? మనం అనుకుంటున్నాం బాప్తిస్మం పొందేసి వాక్యం వింటే సంపూర్ణమయ్యామనుకుంటున్నాం. కానీ సంపూర్ణత ఎక్కడ ఉన్నదన్నాడు?
క్రీస్తు శరీరంలో ఉన్నదని చెప్పాడు. సంపూర్ణత ఎక్కడ ఉన్నదట? అప్పుడు అందుకనే ఆయన మనం సంపూర్ణం అవ్వాలని ఆయన ఏం చేశారని చెప్తున్నాడు. ప్రధానులకు, సమస్త ప్రధానులకును అధికారులకు శిరసగా నియమించాడట. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత జ్ఞానం కలిగిన వాడైనా సరే, ఎంత అధికారి అయినా సరే, క్రీస్తు శరీరములో ఉంటేనే గాని సంపూర్ణుడు. ఎందుకంటే శరీరములో ఉంటేనే కదా క్రీస్తు దేనికి శిరస అయినాడో. చూడండి 18వ వచనం, 1:18 సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. మనకు కూడా శిరస్సు అయి ఉండాలని అంటే ప్రతి అధికారి, ప్రతి ప్రధాని, ప్రతి మనుషుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? శరీరంలో ఉండాలి. అంటే సంఘములో ఉంటేనే సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు శిరస్సుకి శరీరం ఏమవ్వాలి? లోబడాలి. కాబట్టి ఇవాళ ఆ శరీరం ఏంటో, సంఘం ఏంటో తెలియకుండా ఎక్కడెక్కడో నివసిస్తూ ఏవేవో పేర్లు కలిగి ఉండి మేము కూడా సంపూర్ణం, మేము క్రీస్తులో ఎదుగుతున్నామని అనుకుని భ్రమలో బ్రతుకుతున్న విశ్వాసులు ఎందరో మనం ఇవాళ చూస్తాం. కాబట్టి ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. సంఘములో ఉంటేనే గాని ఎవరం కాదు, మనం సంపూర్ణము కాదు. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22 మరియు సమస్తమును ఎవరి పాదాల కింద? క్రీస్తు పాదాల కింద పెట్టాడంట తండ్రి. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా. అంటే ఇప్పుడు సమస్తం ఎక్కడ ఉంది? పాదాల కింద ఉన్నదంటే ఇప్పుడు సమస్తము పైన ఆయన ఏమై ఉన్నాడట? అంటే సమస్తము పైన దేనికి శిరస్సు? సంఘానికి. అంటే ఇప్పుడు సమస్తం పైన ఏముంది? సంఘం ఉంది. సంఘానికి శిరస్సుగా ఎవరు ఉన్నారు? అంటే దాని అర్థం శరీరం కింద సమస్తం ఉంది. మనం ఏం చేస్తున్నామంటే సంఘం విలువ తెలియక సమస్తాన్ని సంఘం బయలు పెడతాం. ఎలా తెలుసా? అంత ప్రాముఖ్యమైనది అనుకుని లోకానికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు తెలుసా? సమస్తము సంఘం కింద ఉంది కనుక. సంఘానికంటే ముఖ్యమైనది, విలువైనది జగత్తులో ఎక్కడ ఉంటే ఆయన సమస్తం కింద పెట్టడు, పైన పెట్టుదుడు. అర్థమైందా? అంటే ఇప్పుడు సమస్తానికంటే విలువైనది ఏది? సంఘం. ఆ విలువైన సంఘములో ఉన్న మనం సమస్తానికి శిరస్సుగా ఉన్న క్రీస్తుకు విలువ ఇవ్వాలి. కాబట్టి ఇవాళ సంఘానికి విలువ ఇవ్వడం అంటే ఆ సంఘానికి క్రీస్తును శిరస్సుగా నియమించడమే విలువ. 23 ఆ సంఘము ఎవరి శరీరం అంట? క్రీస్తు శరీరం. అంటే ఇప్పుడు క్రీస్తు శరీరంలో ఉన్నామంటే మనకి శిరస్సు ఎవరు? ఇప్పుడు క్రీస్తే. కానీ శరీరంలో లేకుండా, శరీరం ఏంటో అర్థం కాకుండా ఏదో పేరు కలిగి ఉంటే ఆయన అధికారంలో ఉండే అవకాశం లేదు, ఆయనలో నివసించే అవకాశం లేదు. ఆయనలో లేకపోతే సంపూర్ణమే అవుతాం. ఆయనలో ఉండడం అంటే మనం ఏమనుకుంటున్నామంటే వాక్యం వినడం, క్రైస్తవుడికి పిలవబడడం అనుకుంటున్నాం. శరీరంలో సంఘములో నివసించడం, సంపూర్ణంగా ఉండడం. ఎందుకంటే సర్వ పరిపూర్ణత ఎక్కడ ఉంది? సంఘములో ఉంది. సంఘాన్ని తెలుసుకోకపోతే మనకి ఎప్పటికీ ఏమర్థం అవదు? సంపూర్ణత అర్థం కాదు, సంపూర్ణమయ్యే అవకాశం లేదు. ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి. చూడండి, సమస్తము పూర్తిగా నింపేవాడు ఎవరట? క్రీస్తు. నింపుచున్న వాణి సంపూర్ణత అయి. అంటే ఆయన సంపూర్ణత ఎవరికి తెలుసు? సంఘానికే తెలుసు. ఇప్పుడు నా గురించి ఎవరికి అర్థమవుతుంది? నా భార్యకి అర్థమవుతుంది. క్రీస్తు ఎంత గొప్పడు ఎవరికి అర్థం కావాలి? ఇప్పుడు ఆయన భార్యకి అర్థమైంది. ఆయన భార్యగా ఉన్న సంఘములు ఉంటే ఆయన విలువ మనకు అర్థమవుతుంది.
కాబట్టి ఏదైతే ఏముందలేనని అనుకుంటే మనం సంపూర్ణమయ్యే అవకాశం లేదు. ఈ మాటలు మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఒకసారి ఫిలిప్పీలు రాసిన పత్రికలోనికి మనం వెళతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీసారు, 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చదువుతాం. నా ఎడల చూడండి, మీ ఉపచర్యలు ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమును పెట్టెను. ఎవరు? ఎపఫ్రోదితట. పరిచర్యలో ఉన్న కొదువులు తీర్చడానికి ప్రాణను కూడా తెగించలేదట. ఇది సంఘానికి పౌలు చెబుతున్న మాటలు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాలు చేశారండి సంఘం కొరకు. ప్రాణము పెట్టుటకు ప్రాణమునైన లక్ష్య పెట్టక, ఆ మాటలు చూడండి, క్రీస్తు యొక్క ఎవరి పని నిమిత్తం ప్రాణం పెట్టాలి? ఒక్క మాట, మన పనుల్లోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాం. ఈ ప్రాణానికి విలువ ఉండదు. మనం క్రీస్తు పని చెయ్యాలి. ఆ పని కొరకు ఈ ప్రాణం అరిగిపోవాలి, బలం తరిగిపోవాలి. మన బలమంతా మన పనుల కొరకే, భౌతికమైన వాటి కొరకే నలుగుతున్నాం. అంతకంటే ఎక్కువగా క్రీస్తు పని కొరకు ఉండాలి. క్రీస్తు పనికి ఎదగాలి అంటే, క్రీస్తు సంఘం క్షమాభివృద్ధి చెందాలంటే ఆ సంఘం నుండి పని చేయాలి. మన బలం, మన ధనం, మన ప్రాణం ఆయన పనికే కూర్చిపెట్టాలి. అందుకే చూడండి, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావులకు సిద్ధమై ఉండెను. ఎవరో? ఎపఫ్రోదితు. గనుక చూడండి, ఆ మాటలో పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచనని ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులతో, పరిశుద్ధులతో మాట్లాడతాడు. అలాంటి వాడినైనా ఘనపరచండి అయ్యా. సంఘం ఘనపరచవలసింది సంఘం కొరకు ప్రాణం పెడుతున్నవాడిని, వాక్య కొరకు పరితాప పడుతున్నవాడిని గౌరవించాలట. పౌలు చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? ఈ ఎపఫ్రోదితు సంఘం కొరకు పని చేస్తున్నాడట. అమ్మా, సంఘం కొరకు పని చేస్తుంటే, సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి అనారోగ్యములు కూడా సిద్ధపడుతుంటే, కానీ చాలా మంది సంఘంలో ఉన్న వారు ఏం చేస్తారని తెలుసా? ఇదే 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీలో ప్రతివాడు చూడండి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక. అంటే అర్థం ఏంటి? మన పనులే చూసుకుంటున్నాం, ఎంచోపులు మన కొదువులే చూసుకుంటున్నాం. ఎవరి పని మానేసాం? క్రీస్తు యొక్క పని పక్కనెట్టేసాం. అలా క్రీస్తు పనిని మరిచిపోయిన పరిశుద్ధులు హెచ్చరిస్తున్నాడు పౌలు. ప్రతి ఒక్కరు తమ సొంత కార్యములని మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా. అంటే అర్థమేంటి? నీ పనిలో ఉండి ప్రభు పని వదిలేస్తే ఇతరులో ఉన్నవాడు కూడా నిన్ను చూసుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు. నువ్వు దేవుని పనులు మాదిరి అయ్యేవాడు, నిన్ను చూసి ఏం చేస్తారు? ఇంకొకరు తమ సొంత పని వదిలేసుకొచ్చి క్రీస్తు పనిలో పాల్పొందుతారు. అందుకని ఎవరిని చూపిస్తున్నాడు పౌలు? ఎపఫ్రోదితుని చూపిస్తున్నాడు. ఆయన చూడండి అయ్యా, రోగి చావ సిద్ధమై ఉన్నాడు, అయినా కూడా ఆయన ప్రాణం దేని కొరకు పరితాపపడుతుంది? దేవుని క్రీస్తు యొక్క పని కొరకు. చావును కూడా లెక్క చేయకుండా నిలబెడుతున్నాడట. ఇవాళ బలం ఉండి, ఆరోగ్యం ఉండి దేవుని పనిని ఎంత ధ్యేయంగా ఎంచుకుంటున్నామో ఒకసారి ఆలోచించాలి. దేవుని పని ధ్యేయం అవ్వాలి, ఆ పనిలోనే మనం ఎదగాలి. అందుకని ఏం చేస్తారంటారు? ప్రతి ఒక్కరు తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారో అని చెబుతూ ఇంకొక మాట అన్నాడని ఇక్కడ ఇదే అధ్యాయంలో. ఇదే అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తున్నా చూడండి. ఇరవై 21వ వచనం చదువుతాం. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు గాని
చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యాలేంటి? కార్యం అంటే పని. యేసుక్రీస్తు పని ఏంటి? సువార్త, సంఘము, వాక్యం ఎదజల్లడమే క్రీస్తు పని అండి. వాళ్ళ పొద్దున్నుంచి ఎవరి పని చేసుకున్నాం? మనం మన పనే చేసుకున్నాం, మన కుటుంబం పనే చేసుకున్నాం. కానీ ఎవరి పని మర్చిపోతున్నాం అంటే పరిశుద్ధుడు ఇది కూడా గుర్తించాలి. నీ పని నీకు ఎలా ఉందో క్రీస్తు నియమించిన పని కూడా నీకు ఉంది. ఆ పని కూడా చేయాలి, ఆ పనిలో కూడా పాటు పడాలి. మన పని చేసుకుంటేనే కుటుంబం ఎలా ఎదుగుతలేదు, కుటుంబం ఎలా బలపడతలేదు, మరి సంఘం గురించి పని చేయకపోతే సంఘం ఎలా బలపడుతుందండి? సంఘం పరిశుద్ధతలో ఎలా ఎదుగుతుందండి? సంఘము సంపూర్ణతలో ఎలా ఎదుగుతుందండి? మనం అర్థం చేసుకోవాలి. అందుకనే, ఎందుకంటే ప్రతి మనుషుని క్రీస్తునందు ఏం చేయాలన్నాడు పౌలు? సంపూర్ణ చేయాలి. అందుకనే మేము ఏం చేస్తున్నాం? ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ అనుదినం బోధిస్తున్నాం. అది తిమోతికి చెప్పాడు, జాగ్రత్త నీ ప్రవర్తన, నీ విశ్వాసం కాపాడుకో, నీ బోధన కాపాడుకో, నీ బోధ విన్నవారిని రక్షించు, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇవాళ బోధించి మనం ఎలా ఉన్నాం? బోధన వింటున్నాం, మనం ఎలా ఉన్నాం? ఏం చేస్తాం? సంఘం ఎదగాలని అంటే ఎలా ఎదుగుతుందండి? సంఘం ఫలించాలంటే ఎలా ఫలిస్తుంది? మనం ఇంట్లో 4-5 ఉండే అందరూ పని చేస్తుంటేనే కుటుంబం ఎదుగుతుంది, లోటు లేకుండా ఉంటుంది. సంఘం కూడా అంతే. సువార్త కొరకు పని చేస్తేనే, సువార్త వ్యాప్తి కొరకు పాటు పడితేనే సంఘం ఎదిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సర్వ పరిపూర్ణత ఎక్కడ ఉంది? క్రీస్తునందు. ఎలా ఉంది? శరీరంగా నివసిస్తుంది. ఎలా నివసిస్తుంది? వాక్యంగా. ఆ వాక్యం లేకపోతే, వాక్యం వెదజల్లకపోతే ప్రతి ఒక్కరం ఎలా ఉన్నది తెలుసా? సొంత కార్యములనే చూసుకుంటున్నాము కానీ యేసుక్రీస్తు కార్యములను చూడటం లేదు. ఇప్పుడు 22 వచనంలో పౌలు అన్నాడు చూడండి, అతని యోగ్యత అంటే ఎఫ్రదీతు ఎలాంటి వాడంట? యోగ్యుడు. ఎవరి పనికి? క్రీస్తు పనికి యోగ్యుడు. చూడండి ఎందుకు యోగ్యుడు అన్నాడు? అతని యోగ్యత వీరెరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయును అలాగే. ఎవరు? ఎఫ్రదీతు. అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎఫ్రదీతు పౌలుకు కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? ఒక కుమారుడు తండ్రికి ఎలా సహకారంగా ఉంటాడో ఎఫ్రదీతు సువార్త పనిలో పౌలుకి అంత సహకారంగా ఉన్నాడు. సహకారం లేకపోతే పని ఎదగదండి, చేసేవాడికి కూడా పట్టుదల రాదండి. చూడండి 23 కాబట్టి నాకేమి సంభవింపనయ్యున్నదో చూసిన వెంటనే అతన్ని పంపవాలని. అంటే అక్కడ సువార్త ఎలా ఉన్నదో, సంఘం ఎలా ఉన్నదో అతడు ఆలోచించుకుని ఎఫ్రదీతును పంపాలనుకున్నాడట. కాబట్టి నాకేమి సంభవింపనయ్యున్నదో వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి ముందు ఆయన పంపుతున్నాను. నేను తర్వాత అయినా కంపల్సరీ వస్తాను, అవకాశం దేవుడు నాకు ఇస్తాడని నమ్ముతూ 24 వచ్చిన అంటాడు. చూడండి 25 వచ్చి, మరియు నా సహోదరుడును జత పనివాడును ఏ విషయంలో? సువార్త వ్యాపకము విషయంలో. నా జత పనివాడును నా తోటి. అంటే సువార్త పనులు ఎలా ఉన్నాడట? యోధుడు అంటే సమర్థుడు. ఏదైనా సరే నేను చెయ్యను, నా వల్ల కాదని వంకలు చెప్పడంట. ఎవరో? ఇవాళ ప్రతి విశ్వాసం అలా ఉండాలి. మనం అంత సంపూర్ణంగా సేవ చేశాడు. ఎవరు? పౌలు. ఆ పౌలుకి సహకరించి ఎంతో సహకరించాడు. ఎవరు? ఎఫ్రదీతు. ఒక మాట కొలస్సీయులకు రాసిన పత్రిక 1:7 వచ్చి 1:7 ఎపఫ్రా అను మా ప్రియుడైన. ఎంత గొప్ప మాట చూడండి. ఇదే మాట ఇందాక మనం చదువు అప్ చేసేసాం ఫిలిప్పీలో.
మరలా చదువుతుంది చూడండి 25 వచ్చిన 2:25 ఫిలిప్పి. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును. అంటే సువార్త విషయంలో క్రీస్తు పక్షంగా సంఘానికి ఎలా ఉన్నాడట? దూత. మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఇప్పుడు చదవండి కొలసీ పత్రికలో 1:7. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. క్రీస్తు సంగతులు బోధించిన వాడండి, నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. క్రీస్తు పని ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. అంటే అర్థం ఏంటి? పూర్తి అయ్యేదాకా వదలకూడదు. అనారోగ్యం ఉన్న, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏం చేశాడు? ఎపఫ్రోదితు చావును కూడా సిద్ధంగా పెట్టుకున్నాడు క్రీస్తు పని నిమిత్తం. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. సంఘము ఆత్మలో ఎలా ఎదుగుతుందో ఆ క్రీస్తు ప్రేమను వివరించాడంట పౌలుకి. అంత నమ్మకస్తుడంట. అందుకనే ఇప్పుడు చెప్తున్నాడు 1:28 ఆ మాట అందుకనే చెప్పాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు ఎలా చేయాలనుకున్నాడట? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువు పెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుని బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు. ఎవరని? క్రీస్తును ప్రకటిస్తున్నారట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులు ఏమవ్వాలి? సంపూర్ణులు కావాలి. సంఘంలోకి వస్తే కాదు, వాక్యం విని పనిలో బలపడితేనే సంపూర్ణ అవ్వగలరు. అపోస్తులు ఎలా పనిచేసి సంపూర్ణ అయ్యారు, అలాగే సంఘంలో ఉన్న విశ్వాస సువార్త వ్యాపకంలో సహకరించి సంపూర్ణ అవ్వాలి. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 25 సహోదరులారా, చూడండి ఆ మాటలు. సహోదరులారా, ఎవరి కొరకు చేయమంటున్నాడు? పౌలు కొరకు. సహోదరులారా, మా కొరకు ప్రార్థన అమ్మా. 23 వచ్చిన తల్లి 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా. అంటే ఇప్పుడు దేంట్లో సంపూర్ణత రావాలి? పరిశుద్ధతలో. ఎవరో సమాధాన పరిచేదట? దేవుడు. క్రీస్తే చూడండి, మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. యేసుక్రీస్తే కాపాడేవాడు. కాబట్టి ఆయన కాపాడాలంటే సంఘములో ఉండి బోధన మనం వింటూ ఎదిగితేనే మనల్ని మనం కాపాడుకుంటాం. క్రీస్తులో పరిశుద్ధతలు ఏమవుతాం? సంపూర్ణమవుతాం. ఏ విషయంలో సంపూర్ణత అవ్వాలి? ఆత్మలో. అక్కడ చెప్పాడు చూడండి, మీ ఆత్మయు జీవమును ఇవన్నీ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా సంపూర్ణులుగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఎందుకంటే శరీరం జారత్వానికి లోబడేది, శరీరం పాపాన్ని ప్రేరేపించేది, శరీరం లోకాన్ని ప్రేరేపించేది. కాబట్టి మీ అవయవాలు ఎలా ఉండాలన్నాడు? నీతికి సాధనంగా ఉండాలన్నాడు రోమపత్రికలో. దుర్నీతి సాధనలుగా కాదు. దేనికి సాధనలుగా ఉండాలి? నీతికి సాధనలుగా ఉండాలి. ఒక్క మాట మీకు చూపిస్తాను. తీతు పత్రికలోనికి వెళ్తాం. తీతు పత్రిక తీతు పత్రిక 4
చూడండి, అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ పరిశుద్ధులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒకసారి 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతాం. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఎవరి కృప వలన? దేవుని కృప నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగునట్టుకై ఏమవ్వాలట? వారసులమగుటకై దేనికి? నీతికి నిత్య జీవానికి ఏమవ్వాలట? వారసులం అవ్వాలని ఏం చేయాలి? నిరీక్షణ కాదండి, నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడెవరు? యేసుక్రీస్తు. ఇది నీతిమంతులుగా తీర్చబడడానికి క్రీస్తు కృప వలన అనుగ్రహింపబడ్డదట. ఆ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై. అంటే ఇప్పుడు వారసులు ఏం చేయాలి? నిత్య జీవం కొరకు ఎదురు చూడాలి. అదే నిరీక్షణ. ఆ పరిశుద్ధాత్మను చూడండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఎలా కుమ్మరించాడట? సమృద్ధిగా. అంటే ఇప్పుడు సమృద్ధిగా మన మీద కుమ్మరించిన వాడు ఎవరు? యేసుక్రీస్తే. అంటే ఇప్పుడు సమృద్ధిగా మన మీద కుమ్మరింపబడాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి? క్రీస్తు సువార్తలో ఎదగాలి, పాలిపారుము కావాలి. ఒక్క మాట మీకు చూపించి నేను ముగింపులోనికి వెళ్తాను. పేతురు పత్రికలోనికి మనం వెళ్తాం. పేతురు పత్రిక చూడండి, 1వ అధ్యాయం 1 పేతురు 13వ వచనాన్ని చదువుతాం. కాబట్టి చూడండి, మీ మనసు అను నడుము కట్టుకుని. అంటే ఇప్పుడు నడుము కట్టుకోవడం అంటే ఏది? ఇప్పుడు పని చేసినప్పుడు దేన్ని బిగించుకుంటాం? ఇప్పుడు నడాన్ని బలపరుచుకోవడం కొరకు బలం కోసం నడికట్టు కట్టుకుంటాం. ఇప్పుడు ఆ నడుకట్టి ఏది అవ్వాలట? మన మనసు. అది అంత స్టాండర్డ్గా ఉండాలట. మీ మనసు అను నడుము కట్టుకుని నిబ్బరమైన, అంటే అతను ఏం చేస్తుండో దాని మీద దృష్టి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు అంటే రాకడని గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవాడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. నిరీక్షణ ఎలా ఉండాలట? ఇందాక మనం చదువు ఆ నిత్య జీవముల గురించి నిరీక్షణ కలిగి ఉండాలనండి తీతు పత్రికలో. అందుకని సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. ఏం తేబడుతుంది మనకి? కృప. ఆయన రాకడలో మనము ఎత్తబడాలి అని అంటే ఆ కృప విషయమే సంపూర్ణులుగా ఉండాలట. ఎక్కడుంటే అవుతుంది? సంఘములో ఉంటే, క్రీస్తులో ఉంటే మనం సంపూర్ణమయ్యే అవకాశం. 14 వచ్చు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? క్రీస్తు ఎవరట? పరిశుద్ధుడు. ఇదే మాట ఇశ్రాయేలుతో ఎవరు మాట్లాడారు? తండ్రి అని దేవుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఇప్పుడు క్రీస్తు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఎవరు? క్రీస్తు. కాబట్టి నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారం ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లల వలె. ఆ మాటలు చూడండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదండి. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాక మనం అజ్ఞానంగా ప్రవర్తించాం. ఇప్పుడు జ్ఞానంలోనికి వచ్చాం, క్రీస్తులో ఉన్నాం. అలా ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త
ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. సమస్త విషయంలో మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులై ఉండాలి. యోహాను పత్రిక 4 వచ్చే 12 ఏ మానవుడును 4:12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. దేవుని చూచి ఉండలేదు. మన ముఖానికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు ఎవరి ప్రేమ? అంటే ఆయన ప్రేమ మనలో ఏమవ్వాలి? అందుకని ఇప్పుడు ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలన్నాడు? ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మన ముఖానికి ఒకడు ప్రేమించిన ఎడల సంఘములో ఉన్న ప్రతి పరిశుద్ధుడు ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించిన ఎడల చూడండి, దేవుడు మన యందు నిలిచియుండును. అంటే ఇప్పుడు క్రీస్తు మనందు ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఇందాక ఎఫెసీ పత్రికలో మాట చదివ జ్ఞాపకం ఉందా? ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పులో మనం ఏమవ్వాలి? వేరుపారి స్థిరపడాలి. అది స్థిరపడితేనే క్రీస్తునందు మనం ఏమవుతున్నాం అన్నాడు? సంపూర్ణ పురుషులం అవుతున్నాం. అవునా? అంతరంగ పురుషుని మీద మనం ఏమవుతున్నాం? సంపూర్ణం అవుతున్నాం. అయితే ఆత్మ విషయంలో మనం సంపూర్ణమయ్యే అవకాశం లేదు. ఒక్క మాట, ఇదే 17 వచ్చిన చదువుతాం. 15 వచ్చిన 3:15 వచ్చిన తన సహోదరుని ద్వేషించువాడు. మన సహోదరుని ద్వేషిస్తానమ్మా హత్య చేస్తున్నట్లు లెక్క. అది ఏం చేయాలి? ద్వేషానికి బదులు ప్రేమ ఉండాలి. ఏ నరహంతకుని యందును ఏముండదు. ఏం చేస్తే? ద్వేషిస్తే. ఇందాక తీతు పత్రికలో మాట చదివ జ్ఞాపకం ఉందా? ఆ నిత్య జీవములకు మనం ఏమవ్వాలన్నాడు? వారసులు. అవునా? ఆ నిత్య జీవానికి మనం ఏమవ్వాలన్నాడు? వారసులు. ఒకవేళ ద్వేషం ఉందా మనకి? వారసులు కాదు కదా. నిత్య జీవాన్ని చూసే అవకాశం లేదు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. 16 ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచును. ఆఖరికి ఆయన ప్రేమ ఎలా చూపించాడంటే పాపులమైన మన కొరకు ద్వేషించకుండా ప్రాణం పెట్టి చూపించాడు. ఏది? ప్రేమ. ఇప్పుడు ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు కాబట్టి పరలోకంలో దాన్ని దక్కించుకున్నాడు లేదా అమ్మా? ఇప్పుడు ఆయన ద్వేషించుంటే ఆయనకి ఏముండదు. ఆయన ఇప్పుడు ప్రేమించాడు కాబట్టి పరలోకం దక్కించుకున్నాడు. ఇప్పుడు క్రీస్తులో మనం కూడా ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. అప్పుడే ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరికి ఏముంది? నిత్య జీవం ఉంది. అంతేకాదు ఆయన ప్రేమ యందు మనం ఏమవుతున్నాం అన్నాడు? సంపూర్ణం అవుతున్నాం. చూడండి, దీని వలన ప్రేమ ఏంటిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై. అది ఇప్పుడు అన్నాడు 17 వచ్చిన ఈ లోకపు జీవనోపాధి గలవారై. మనమందరం అదే కదా కలిగి ఉన్నాం. జీవనోపాధి కలిగిన వారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచినప్పుడు అతని ఎడల ఏమాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? జీవనోపాధి కలిగి ఉన్నాం, సంపాదించుకున్నాం, లేనులకి ఏం చేస్తున్నాం? చెప్పాలి. దానం చేస్తున్నాం లేదా? కనికరం చూపిస్తున్నామా లేదా? అంటే ఇప్పుడు క్రీస్తులో కూడా ఏం కలిగి ఉండాలి మనం? ఏ కనికరం? అది ప్రేమ అనే కనికరం ఉండాలి. క్రీస్తులో ఉన్న ఒక సహోదరుడు ప్రేమలో కృంగిపోతాడు.
విశ్వాసంలో సడలిపోతున్నాడు, సంపూర్ణతలో ఎదుగుతలేదు. మనం కూడా అక్కడ ఏం చూపించాలి? కనికరం చూపించిన మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రేమలో మనం ఎలా ఏరుపారుతున్నామో ఆ ప్రేమలో పెంపోరు చేయాలి. ఆ బోధ అనే వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని పెట్టి ఆత్మీయంగా ఆయన ఏం చేయాలి? బలపరచాలి. భౌతికంగా ఎలాగైతే లేబులో ఉన్నవాడికి సహాయం చేస్తున్నామో ఆత్మీయమైన స్థితిలో కూడా మనం సహాయపడేలా ఉండాలి. కాబట్టి సంఘం అనే రీతిలో మనం ప్రయాసపడకపోతే, ఎదగకపోతే సంపూర్ణమయ్యే అవకాశం లేదు. అర్థమైందని ఇప్పుడు దాకా చెప్పిన మాటలు. క్రీస్తు యందు ఏముంది? సర్వ సంపూర్ణత ఉంది. ఆయన శరీరముగా సంఘములో నివసిస్తుంది. కాబట్టి ప్రతి పురుషుణ్ణి పౌలు ఏం చేయాలనుకున్నాడు? క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలనుకున్నాడు. సంపూర్ణ అవ్వాలంటే బోధలో నిలవాలి. ఆయన శరీరం అనే సంఘములో ఉండాలి. ఆ బోధలో, బోధ ఇచ్చే ప్రేమలో, పరిపూర్ణతలో ఎదిగినట్లయితే ఇప్పుడు పరిశుద్ధపరచబడుతున్నాం. అర్థమవుతుందా? అనుదినం మన సంఘంలో ఎదుగుతుంటే వాక్యం ఏంటంటే ఏమవుతున్నాం? పరిశుద్ధమయం. పరిశుద్ధతలో ఏం కావాలన్నాడు? సంపూర్ణత. ఎప్పుడైతే పరిశుద్ధతలో సంపూర్ణమయ్యామో ఆ సంపూర్ణకి ఏమున్నది అన్నాడు? నిత్య జీవం. కాబట్టి మనం ఎలాగైతే నిత్య జీవం పొందాలని, అనేకులను సంపూర్ణం చేయాలని మనం ప్రయాసపడుతున్నాము, అలాగే మనము కూడా అనేకులను క్రీస్తులు నడిపించడం కొరకు తిమోతికి మాదిరిగా ఉండాలి. నీ ప్రేమ అందరి ఎదుట తేటతలంగా కనపడాలని ఎలా అన్నాడు? సంఘంలో, సమాజంలో అదే మాదిరిలో మనం కూడా ఎదుగుతూ, పెంపారవుతూ, పరిపూర్ణతలో సంపూర్ణం అవ్వాలని, ఆ సంపూర్ణత బట్టి నిత్యజీవం పొందాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.